స్వామి శరణమయ్యప్ప. హరే కృష్ణ. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎందుకు ఒక్కసారిగా ఫియర్ వస్తుందో తెలుసా? ఇదే సిచ్యువేషన్ మహాభారతంలో కూడా జరిగింది. ఇప్పుడు గీత 2వ శ్లోకం వినండి. సంజయ ఉవాచ దృశ్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్థల ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, పాండవుల సైన్యం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్లీ అరేంజ్డ్గా ఉందని చూసి దుర్యోధను షాక్ అయ్యాడు. గమనించండి, అతడు కింగ్ కదా, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, కానీ రియాలిటీ చూసిన వెంటనే భయం స్టార్ట్ అయింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఎగ్జామ్ ముందు, ఇంటర్వ్యూ ముందు, కాంపిటీషన్ ముందు మనం ఫుల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కానీ మనకెందుకు చిన్న భయం వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చేసే పని మీద కంటే మన దానివల్ల వచ్చే రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇదే మన బిగ్గెస్ట్ మిస్టేక్. ఫోకస్ యాక్షన్ మీద పెట్టాలి, ఫియర్ మీద కాదు. ఇదే గీత మనకి స్లోగా టీచ్ చేస్తుంది. మనసులో ఫియర్ ఉన్నా కూడా మన డ్యూటీ మనం చేయాలి. శ్రీకృష్ణుడు ప్రిపేర్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుని స్మరణతో స్వామి శరణమయ్యప్ప.